ఇక్కడ ఉన్న స్విచ్ బోర్డ్‌లోని స్విచెస్‌ని చూసుకున్నట్లయితే ఒకటేమో ఇలాగ విరిగిపోయింది. ఇంకొక దానికి ఇలా క్రాక్ ఇచ్చిందనమాట. ఇదైతే కిచెన్‌లో ఉన్న స్విచ్ బోర్డ్. అంటే కిచెన్‌లో వంట చేసుకునేటప్పుడు అంటే చేతులు తడిగా ఉంటాయి. అలా చేతులు తడిగా ఉన్నప్పుడు ఇలాంటి స్విచెస్‌ని వేయాలి, ఆఫ్ చేయాలి అంటే కొంచెం భయంగానే ఉంటుంది కదా! అందుకోసం ఈ స్విచ్ బోర్డ్‌ని ఇలా ఉన్న స్విచ్ బోర్డ్‌ని మనం సేఫ్టీగా యూజ్ చేసుకునే ఐడియా అనమాట. చాలా సింపుల్ ఏం లేదు. క్యారీ బ్యాగ్ అయినా సరే తీసుకోవాలి. అంటే విజిబుల్‌గా ఉండాలి. కనిపించాలనమాట. క్యారీ బ్యాగ్ లేకపోతే మనం కొత్త బట్టలు కొన్నప్పుడు వస్తుంది కదా! విజిబుల్ కవరు ఆ కవర్‌నైనా సరే వేసుకోవచ్చు. ఇక నేను క్యారీ బ్యాగ్ అనేది తీసుకున్నాను. క్యారీ బ్యాగ్‌ని స్విచ్ బోర్డ్‌కి సరిపోయేటట్లుగా అంటే కంప్లీట్‌గా స్విచెస్ కవర్ అయిపోవాలనమాట. స్విచెస్ కవర్ అయిపోవాలి. అలానే కొంచెం లూజ్‌గా కూడా ఉండాలి. ఎందుకంటే మనం స్విచెస్‌ని ఆఫ్ చేయాలి, ఆన్ చేయాలన్నప్పుడు కొంచెం మూవ్ అవుతా ఉండాలి. మరి టైట్‌గా ఉన్నాయనుకోండి మనం ఆన్ చేసినా ఆఫ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కాస్త లూజ్‌గా ఉండేలాగా ప్లాస్టర్‌తో అతికించుకోవాలి. ఇంకా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఇలాంటి స్విచెస్‌ని ఇలానే ఉంచుకోవడం ఎందుకో మార్చేసుకోవచ్చు కదా అని. ఇదైతే మా ఓన్ హౌస్ కాదు, రెంట్ హౌస్ అనమాట. సో అంత మన ఇష్టం కాదు కదా! సో ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఇంకా ఎప్పుడైనా సరే తడి చేతులతో పొరపాటున వేయాల్సి వచ్చినప్పుడు భయం లేకుండా సేఫ్‌గా ఉంటుందనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి.